పక్కన పెడితే యాక్చువల్లీ దీని విలువ అంటే నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడిగా నాకు తెలిసినంత వరకు దాదాపు 200 కోట్ల రూపాయలు పరకామణిలో కుంభకోణం జరిగింది. 200 కోట్ల రూపాయలు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చిన్నదిగానే కనిపించవచ్చు. ఎందుకంటే ఆయన ఆస్థానంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆయన పార్టీ నాయకులు చాలా పెద్ద పెద్ద ఇంకా 100 కోట్లు 1000 కోట్లు ప్రజాధనాన్ని దోచేశారు. కాబట్టి సాక్షాత్తు ఆయనే 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. కాబట్టి ఆయనకి 200 కోట్లు అనేది చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ఒకటి మనం గమనించాల్సింది, ఏదైనా కూడా ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి, ఇప్పుడు బాంబే, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలాంటి నగరాల నుండి నడిచి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు సార్. నడిచి వచ్చి నేను మొక్కులు తీర్చుకుంటాను అని చెప్పి సాధారణ భక్తులు వచ్చి 2 రూపాయలు కూడా ఉండీలో వేస్తారు. కొంతమంది సంవత్సరం కాలం వ్యవసాయం చేసి వ్యవసాయంలో వచ్చినటువంటి కొంత భాగాన్ని ముడుపు కట్టి నేను వెంకటేశ్వర స్వామి ఉండిలో వేస్తాను అని మొక్కొని వెంకటేశ్వర స్వామి ఉండిలో ఆ ముడుపుని తీసుకొచ్చి వేస్తారు. అంటే వాళ్ళకి ఎవరైతే ముడుపు తీసుకోనో లేదంటే సుదూర ప్రాంతాల నుండి నడిచి వచ్చి వేసే వాళ్ళకి 1 రూపాయి అయినా లేదంటే 10,000 రూపాయలైనా 1,00,000 రూపాయలైనా వాళ్ళ దృష్టిలో వాళ్ళకి చాలా ఎక్కువది. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం. మనం ఇక్కడ కష్టపడి కాదు కదా సంపాదించింది, దొంగతనం కదా చేశాము. కాబట్టి అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టినటువంటి పులివెందుల ఎమ్మెల్యే గారు దాన్ని చాలా చిన్న దొంగతనం, అది కూడా 7-9 నోట్లు, దాని విలువ 72,000 అంటారు. ఆ రోజు ఏదైతే బాలాజీ దొంగతనం చేసి పట్టుబడ్డాడో ఆ రోజు $1 విలువ 80 రూపాయలు ఉంది సార్. 80 రూపాయలు ఈజ్ ఈక్వల్ అంటే 72,000 రూపాయలని ఆయన అంటాడు. 720 రూపాయలు దాని వాల్యూ. అంటే లెక్కలు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి అయిపోయి ఏదంటే అది మాట్లాడితే ఏం ఉపయోగం నాకు తెలీదు. దాన్ని పక్కన పెడదాం. రెండోది వచ్చి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి కాపలాదారుగా ఉండవలసినటువంటి పోలీస్ అధికారులు, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని కాపాడాల్సినటువంటి చైర్మన్, అప్పటి ఈఓ గారు దీనిలో ప్రధాన పాత్రదారులు అని చెప్పి నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి 2 సిఐలు, 1 ఎస్ఐ దీంట్లో గూడి పుటాని అయ్యి ఎవరైతే ఆ సతీష్ పట్టుకున్నాడో, ఈ బాలాజీ దొంగతనం చేసేటప్పుడు పట్టుకున్నటువంటి సతీష్ను బెదిరించి అతను నికాసైనటువంటి